హాయ్ హలో నమస్తే. క్రికెట్ ప్రియులకు పండుగ రాబోతుంది. ఏసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే భారత్ హోస్ట్ చేయాల్సినటువంటి మ్యాచ్లు ఈసారి భారత్లో నడవట్లేదు, దుబాయ్లో నడుస్తున్నాయి. మొత్తం 19 మ్యాచ్లకు గాను 2 స్టేడియంస్లో దుబాయ్లో నడుస్తున్నాయి. యూఏఈలో 11, అబుదాబిలో 8 మ్యాచ్లు జరగబోతున్నాయి. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ మ్యాచ్లో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ 3 క్వాలిఫైయర్స్గా సెలెక్ట్ అయిన జట్లు యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు ఆడుతున్నాయి. మొత్తం 2 గ్రూపులుగా ఏర్పడ్డాయి. అయితే మొత్తం 19 మ్యాచ్లు జరగనున్నాయి. T20 ఫార్మాట్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. అయితే మనకు ఈసారి రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని మనం ఈ మ్యాచ్ల్లో చూడలేకపోవచ్చు. దేనికంటే ఈ ఏసియా కప్ 50 ఓవర్లు 20 ఓవర్లుగా నిర్వహించడం జరుగుతుంది ఓసారి. ఈసారి 20 ఓవర్లుగా నిర్వహించడం జరుగుతుంది. అయితే 20 ఓవర్స్ మ్యాచ్ జరగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని మనం చూడలేకపోవచ్చు.